సో సొంత గడ్డ మీద టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక మెగా టోర్నీకి ముందు టీమిండియా ఒక అద్భుతమైన విజయం సాధించింది. అటు T20 సిరీస్, ఇటు వన్డే సిరీస్. ముఖ్యంగా కంప్లీట్ డామినేట్ చేసింది ఇంగ్లాండ్ని. అవుట్ ప్లేడ్ అనే చెప్పాలి ఇంగ్లాండ్ ఈ రెండు సిరీస్లో కూడా. సో వన్డే సిరీస్ని 3-0తో స్వీప్ చేసింది. ఒక విధంగా రెండు సిరీస్ల్లో కూడా ఇంగ్లాండ్ నుంచి అనుకున్న స్థాయిలో పోటీ ఎదురవ్వలేదనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఇండియా సొంతగడ్డ మీద ఏ టీం అయినా కూడా సొంతగడ్డ మీద ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇండియా డామినేషన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో కొత్త సంవత్సరంలో కూడా ఏదైతే రీసెంట్గా ఆస్ట్రేలియా టూర్ వైఫల్యం తర్వాత, ఆ ఫ్లాప్ షో తర్వాత హోమ్ గ్రౌండ్లో మళ్ళీ హోమ్ కండిషన్స్లో ఒక అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. ఒక మెగా టోర్నీకి ముందు ఖచ్చితంగా టీమిండియాకి ఒక బూస్ట్ అనే చెప్పాలి. ఒక కాన్ఫిడెన్స్ హై లెవెల్గా పెంచే స్థితికి ఈ విజయాన్ని ఖచ్చితంగా అందించిందని చెప్పాలి. చూసుకోవచ్చు 3 వన్డేల్లో కూడా. అంటే మనం చూసుకోవచ్చు ఈరోజు మ్యాచ్లో ముఖ్యంగా సిరీస్ ఆల్రెడీ గెలిచిన కొన్ని మార్పులు చేసింది టీమిండియా తుది జట్లో. అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్ ఏ దశలో పోటీ ఇవ్వలేకపోయింది. దాదాపు 350+ స్కోర్. ఏదైతే అహ్మదాబాద్ పిచ్ సర్వసాధారణంగానే బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్లో బౌలర్లు కాస్త అనుకూలించినప్పుడు కూడా కంప్లీట్గా బ్యాటర్స్ హవా కొనసాగిస్తుంటారు. సో ఈరోజు మ్యాచ్లో చూసుకుంటే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ను ఒక హీరో ఆఫ్ ది మ్యాచ్గా చెప్పుకోవాలి. శుభ్మన్ గిల్ ఫామ్ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. సో ఈ మ్యాచ్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఒక విధంగా ఈ క్రమంలో పలు రికార్డులు కూడా సృష్టించాడు. అహ్మదాబాద్ పిచ్ మీద శుభ్మన్ గిల్కి ఒక హోమ్ గ్రౌండ్గానే చెప్పుకోవాలి అహ్మదాబాద్ గ్రౌండ్. ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్లో సెంచరీ కొట్టాడు, టెస్టుల్లో సెంచరీ కొట్టాడు, అలాగే వన్డేల్లో కొట్టాడు. అంటే అన్ని ఫార్మాట్లో సెంచరీ కొట్టడం ద్వారా తనకి ఈ గ్రౌండ్తో ఉన్న లవ్ అఫైర్ని మరోసారి అందరికీ రుజువు చేశాడని చెప్పుకోవాలి. సో గిల్ తర్వాత ఈరోజు ఇన్నింగ్స్లో ఒక హైలైట్ ఏంటంటే చాలా రోజులుగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఈ 2వ వన్డేతో రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తే మరి 3వ వన్డే ఇదే చివరి అవకాశం. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మనకు వార్మప్ మ్యాచ్ కూడా లేదు. అటువంటి సందర్భంలో దాదాపు ఏడాది పైగా అయింది. అంటే పెర్త్ టెస్ట్లో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ కూడా తర్వాత దాదాపు ఏడాది దాటిపోయింది. పరిమిత ఓవర్ల ఫార్మేట్లో కోహ్లీ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి, సో ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 రన్స్ చేశాడు, ఒక హాఫ్ సెంచరీ. అంటే కాన్ఫిడెంట్గా ఆడాడు. ఈరోజు అతను షాట్లు చూస్తే కనుక విమర్శలు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. చాలా రోజులుగా ఫామ్లో లేడు. సో మెగా టోర్నీ అంటేనే కోహ్లీకి ఒక మంచి రికార్డు ఉంది. కానీ దానికి ముందు ఫామ్లోకి వస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకునే పనిలో ఈరోజు అహ్మదాబాద్ వేదికగా తను కోహ్లీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అలాగే శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో దాదాపు 1 ఇయర్ బ్యాక్ మనం చూసుకుంటే, 1 ఇయర్ తర్వాత చూసుకుంటే ఎలాగ శ్రేయస్ అయ్యర్ టీంలో చోటు కోల్పోవడం, మళ్ళీ దేశవాళీ క్రికెట్లో రాణించి మిడిల్ ఆర్డర్లో ఎంత కీలకమైన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. మరోసారి తను ఈరోజు కూడా ఒక 72 రన్స్. అంటే ఒక కీలకమైన బ్యాటర్గా. ఎందుకంటే వన్డేల్లో T20లో ఆడినట్టు కుదరదు. ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేయాలి. ఒక భారీ స్కోర్కి పునాది వేయాలన్నా, భారీ స్కోర్ సాధించాలన్నా, ప్రత్యర్థి ముందు ఒక హ్యూజ్ టార్గెట్ పెట్టాలన్నా ఖచ్చితంగా పార్ట్నర్షిప్ కీలకం. మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మధ్య ఒక పార్ట్నర్షిప్ అనేది కీలకంగా ఉంటుంది. సో దాన్ని కంటిన్యూ చేశారు మన వాళ్ళు. అలాగే రాహుల్, ఏదైతే KL రాహుల్ గత 2 మ్యాచ్ల్లో గంభీర్ చేసిన అతి ప్రయోగానికి కాస్త అతను బలయ్యాడని చెప్పుకోవాలి. ఈరోజు మ్యాచ్లో మాత్రం అటువంటి ప్రయోగం చేయలేదు. ఒక విధంగా గంభీర్ క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. రాహుల్ లాంటి బ్యాటర్ని, అక్షర్ పటేల్ లాంటి బ్యాటర్ని ముందు పంపించి రాహుల్ని 6వ స్థానానికి పంపించడం ద్వారా ఒక విధంగా అతని కెరీర్ని నాశనం చేస్తున్నాడు అన్న ఒక విమర్శ కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో రాహుల్ ఈరోజు మ్యాచ్లో యాజ్ ఈజ్గా 5వ స్థానంలో పంపడం, అతను వేగంగా 29 బాల్స్కి 40 రన్స్ చేయడం. అంటే ఎవరి స్థానంలో వాళ్ళు ఆడితే ఎట్లా ఉంటుందనేది ఈరోజు రాహుల్ ఇన్నింగ్స్ ద్వారా రుజువైంది. సో మొత్తం మీద ఒక భారీ స్కోర్ ఇచ్చిన తర్వాత ప్రత్యర్థిని కూడా మన వాళ్ళు, ఎందుకంటే అహ్మదాబాద్లో ఒక జూ కూడా కనిపించింది. ఇంగ్లాండ్ కనీసం 300+ వరకు పోటీ ఇస్తుందేమో అనుకుంటే భారత్ బౌలర్లు ఏమాత్రం అవకాశం లేదు. హర్షదీప్ సింగ్ ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా లేడు మనకి, ఛాంపియన్స్ ట్రోఫీకి తప్పుకున్నాడు. అతని స్థానంలో సెలెక్ట్ అయిన హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, వీళ్ళు ముగ్గురే పేస్ భారాన్ని మోయబోతున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా హర్షిత్ రాణా కంటిన్యూ చేశాడు తన ఫామ్ని. హర్షదీప్ సింగ్ కూడా తన రిథమ్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక స్పిన్నర్లు యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా కంప్లీట్గా డామినేట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ వీక్నెస్ ఏదైతే ఉందో స్పిన్నర్లు ఆడలేక మరోసారి ఆ బలహీనత తమ బయట పెట్టుకుందని చెప్పాలి. ఇంగ్లాండ్కి ఒక విధంగా ఈ టూర్లో ఓవరాల్గా 5 T20లు, 3 వన్డేలు, మొత్తం 8 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది ఇంగ్లాండు. అంటే ఇండియా కంప్లీట్గా 7 మ్యాచ్ల్లో ఏ విధంగా డామినేట్ చేసిందని మనం ఈ విజయాల ద్వారా ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తం మీద ఈ సిరీస్ ద్వారా మనకి ఫామ్లోకి వచ్చిన బ్యాటర్లు ఎవరైనా రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్ కూడా వాళ్ళు ఫామ్లోకి రావడం ఒక విధంగా అటు మేనేజ్మెంట్ కానీ ఇటు ఫ్యాన్స్కి కానీ మంచి రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక శుభ్మన్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్, రాహుల్ కూడా ఫామ్లోకి రావడం ఒక మంచి పరిణామం చెప్పుకోవాలి. సో మెగా టోర్నీకి వెళ్లే ముందు, ఎందుకంటే మరొక 2-3 రోజుల్లో మళ్ళీ మన వాళ్ళు దుబాయ్ బయలుదేరిపోతారు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి. ఖచ్చితంగా ఈ 3-0తో విక్టరీ అనేది ఒక హ్యూజ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. సో ఇదే కాన్ఫిడెన్స్తో మెగా టోర్నీలో కూడా ఒక మంచి మార్క్, తనదైన మార్క్ వేయాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు.